నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. కొత్తగా ఎవరైనా ఫర్టిలైజర్ షాప్ కనుక పెట్టాలనుకునే వాళ్ళు కనుక మీకు ఎలాంటి గైడెన్స్ కనుక లేకుండా ఉన్న వాళ్ళకి ఫర్టిలైజర్ షాప్ పెట్టడానికి ట్రైనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. పెయిడ్ క్లాసెస్ అండి ఇవి, కంప్లీట్ పెయిడ్ క్లాసెస్. ఒక బ్యాచ్ కనుక మీరు నామినల్ ఫీజే పెడుతున్నాను అనమాట. మీరు కనుక నిజంగా ఫర్టిలైజర్ షాప్ కనుక పెట్టి మీరు దీంట్లో కనుక రాణించాలనుకుంటే మాత్రం నాకున్న అనుభవం వచ్చేసి నాకు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫర్టిలైజర్ షాప్ల మీద అయితే నాకు కొద్దిగా అవగాహన అయితే ఉందన్నమాట. నేను పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర ఇలా 5 రాష్ట్రాలు అయితే నేను ఈ ఫర్టిలైజర్కు సంబంధించిన విభాగం అయితే నేను పనిచేసిన అనుభవం అయితే ఉందన్నమాట. దీంట్లో క్లాసెస్లో వచ్చేసి ఏమేమి చెప్తారంటే 1 డే క్లాస్ ఉంటుందన్నమాట. ఇది ఎవరైతే లిమిటెడ్గా తీసుకుంటారనమాట, మినిమం 10 మెంబర్స్ అట్లా లిమిటెడ్గా తీసుకుంటారనమాట. ఈ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకు వచ్చిన రిజిస్టర్ అయిన తర్వాత ఎంతమంది అవుతారో తెలుసుకున్న తర్వాత వాళ్ళను ఎంతమంది అయితే అవుతారో చూసి దాన్ని బట్టి బ్యాచ్ అనేది నేను అనౌన్స్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా పెయిడ్ క్లాసెస్ అనమాట. దీనికి 2000 రూపీస్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ కానీ మీరు ఫోన్పే ద్వారా అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. 1 డే క్లాస్ ఉంటుంది, లైఫ్ టైం ఫ్రీ సపోర్ట్ ఉంటుంది అనమాట. దీనికి ఫీజు అది ఎంత అనేది మీరు నా నెంబర్కి కింద టెక్స్ట్ నెంబర్ కనుక మీరు టెక్స్ట్ చేస్తే మాత్రం నేను డీటెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. దీంట్లో ముఖ్యంగా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుందంటే ఫర్టిలైజర్ షాపు విలేజ్లో పెట్టాలన్నా, సిటీలో పెట్టాలా, తర్వాత లైసెన్స్లు ఎట్లా తీసుకోవాలి, తర్వాత ప్రైవేట్ షాపులు తీసుకోవాలా, ఫ్రాంచైజ్ మోడల్ తీసుకోవాలా, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన షాపులు తీసుకోవాలా, లేకపోతే సొసైటీలుగా ఫామ్ చేసుకోవాలన్నా, ఇట్లా రకరకాలుగా మీరు దానికి ఎలిజిబుల్ ఉన్నారా లేరా మొత్తం దానికి A to Z దానికి దీనికి అయితే ఫర్టిలైజర్ షాపు కనుక మీరు పెట్టాలనుకుంటే దానికి కొన్ని విద్యా అర్హతలు అనేవి కొన్ని ఉంటాయి. అవి లేకపోతే కూడా ఎట్లా తీసుకోవాలి, తర్వాత లేదంటే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఉన్నాయి. దాని గురించి అయితే మనము చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత వాటితో పాటు మళ్ళీ మీకు ఇంకా చెప్పాల్సినవి ఏముంటాయంటే లైసెన్స్లు ఎట్లా తీసుకోవాలి, లైసెన్స్లకు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, దాని రిజిస్ట్రేషన్ ఏంది, తర్వాత GST కానీ, పాన్ కానీ రకరకాలుగా దీనికి మొత్తం కావాల్సిన ఏమేమి ఉన్నాయో మొత్తం లైసెన్స్ల గురించి కానీ, షాప్ దగ్గర నుంచి స్టాప్ తీసుకొని నుంచి ఇన్వెంటరీ దగ్గర నుంచి మీకు కెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ మొత్తం మీకు కావాల్సిన ఆర్గానిక్ బయలు సంబంధించిన మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల గురించి పూర్తిగా పిండి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే కాంపిటీషన్ ఎట్లా తట్టుకోవాలి, తర్వాత మీరు దీన్ని ఎట్లా రన్ చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, దీని గురించి ప్రతి ఒక్క దాని గురించి అయితే మీకు దీంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు దీంట్లో అయితే రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటాను. జై హింద్.